తెలంగాణ ప్రభుత్వంతో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య చర్చలు సఫలమయ్యాయి. రేపటి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థలు తెరుచుకోనున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ పై కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఉండదు, ప్రతి నెల ఎంతో కొంత కంపల్సరీ ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇప్పుడు అనుకున్న 1500 కోట్లతో పాటు ఈ రాబోయే రోజుల్లో కూడా భవిష్యత్తులో దీన్ని ఒక ప్లాన్డ్ గా ఈ ఇష్యూస్ సార్ట్అవుట్ చేసుకుంటూ ముందుకు పోయేటువంటి కార్యక్రమం కూడా చేపడుతున్నాం. అట్లాగే ఈ ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని వారి గతంలో జరిగినటువంటి సమావేశంలో ఒక కమిటీ వేయాలని అడిగారు. ఆ కమిటీలో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొని రావాలనేటువంటి ఆలోచనతో కొన్ని సహేతుకమైనటువంటి ఆలోచనలు వాళ్ళు పంచుకుంటామని చెప్పారు. దానికి సంబంధించి ఆ కమిటీని కూడా వేయటం జరిగింది. ఆ కమిటీ త్వరితగతిన కూర్చొని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇవ్వాల్సిందిగా కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. మేము ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నరసింహరావు చెప్తారు. నరసింహరావు, చెప్పండి, ఈ కమిటీ ఏ అంశాల మీద గవర్నమెంట్ కాలేజీల ప్రతినిధులతో మాట్లాడారు, ఏ అంశాల మీద ఒక ఏకాభిప్రాయం వచ్చింది, దీనికి సంబంధించి ఆ యాజమాన్యాల సంఘాలు ఏమంటున్నాయి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలనే డిమాండ్ తో ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఈ నెల 3వ తేదీ నుంచి బంద్ లోకి వెళ్ళాయి. సో గత 5 రోజులుగా ఉన్నత విద్యా సంస్థలన్నీ, ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ను పాటిస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రైవేటు విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చల సందర్భంగా ఇప్పటికిప్పుడు కనీసం ఒక 1500 కోట్ల రూపాయలన్నా బకాయిలను చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే దానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అయితే అందులో ఇప్పటికే 600 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. మరొక 3-4 రోజుల్లో మరొక 600 కోట్లను విడుదల చేస్తామని చెప్పి మల్లు భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. ఇక మిగిలిన 300 కోట్లని త్వరలోనే విడుదల చేస్తాము. ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకుని ఆ లెక్కలు వేసుకున్న తర్వాత ఆర్థిక పరిస్థితిని బట్టి తర్వాత 300 కోట్ల రూపాయలను కూడా ఇస్తాము అని చెప్పడంతో ఇక ఈ చర్చలు సఫలమయ్యాయి. దాంతో రేపటి నుంచి యథావిధిగా ఉన్నత విద్యా సంస్థలు పనిచేయనున్నాయి. ఇక ప్రకటించినటువంటి నిరసన కార్యక్రమాలన్నింటినీ కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య రద్దు చేసుకుంది. స్వామి రైట్ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.